హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్ లా టాక్స్ అండ్ లైఫ్ వాక్స్. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసరికి కైండ్స్ ఆఫ్ ఆఫర్. కైండ్స్ ఆఫ్ ఆఫర్లు ఏమున్నాయంటే స్టాండింగ్ ఆఫర్, క్రాస్ ఆఫర్, కౌంటర్ ఆఫర్, ఇన్విటేషన్ టు ఆఫర్. ఇంకా మనం చెప్పుకునే టాపిక్స్ వచ్చేసరికి వెన్ ఇన్విటేషన్ టు ఆఫర్ బికమ్స్ ఆఫర్, డిస్టింక్షన్ బిట్వీన్ ఆఫర్ అండ్ ఇన్విటేషన్ టు ఆఫర్, డిస్టింక్షన్ బిట్వీన్ జనరల్ అండ్ స్పెసిఫిక్ ఆఫర్. సారీ ఫ్రెండ్స్, ఈ వీడియో పెట్టడానికి నాకు కొంచెం లేట్ అయింది పోస్ట్ చేయడం. దీని తర్వాత వీడియో వెంటనే ఎగ్జాక్ట్ టైమింగ్కే వస్తుంది. దీని తర్వాత వీడియో వచ్చేసరికి రివోకేషన్ ఆఫ్ ఆఫర్ గురించి మనం తెలుసుకుంటాం. ఇందులో ఫస్ట్ సబ్ టాపిక్ స్టాండింగ్ టు ఆఫర్. స్టాండింగ్ ఆఫర్ గురించి తెలుసుకుందాం. స్టాండింగ్ ఆఫర్, ఎన్ ఆఫర్ విచ్ ఈజ్ అలౌడ్ టు రిమైన్ ఓపెన్ ఫర్ యాక్సెప్టెన్స్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం. అంటే ఏ ఆఫర్ అయితే సర్టెన్ పీరియడ్ ఆఫ్ టైం వరకు ఓపెన్లో ఉంటుందో, ఎవరైనా వచ్చి యాక్సెప్ట్ చేయడానికి వీలుగా ఉంటుందో సర్టెన్ పీరియడ్ ఆఫ్ టైం వరకు, దాన్నే స్టాండింగ్ ఆఫర్ అంటారు. దీన్నే కంటిన్యూయింగ్ ఆఫర్, ఓపెన్ ఆఫర్ అని కూడా అంటారు. తర్వాత ఇలస్ట్రేషన్ చూద్దాం. ఏ ఆఫర్స్ టు బీ టు సెల్ 100 tons of rice during 1st January to 31st December. This is a standing offer. Tender for the supply of goods is a standing offer as and when an order is placed on the basis of the tender that amounts to acceptance of the offer and results in a binding contract. Such offer may be revoked or withdrawn before the order has been placed. అంటే ఇప్పుడు ఒక ఏ అనే వ్యక్తి అనమాట, ఇలస్ట్రేషన్ ప్రకారం ఏ అనే వ్యక్తి ఒక 100 tons ఆఫ్ రైస్ని సెల్ చేస్తా అని చెప్పాడు బీకి. ఎప్పటి వరకు? 1st January నుంచి 31st December వరకు. ఈ పీరియడ్లో 1st January to 31st December పీరియడ్లో బి వచ్చి కానీ ఆ ఆఫర్ని యాక్సెప్ట్ చేస్తే అది కాంట్రాక్ట్గా బైండ్ అయిపోద్ది. ఎందుకంటే ఆఫర్ చేశారు, యాక్సెప్ట్ చేశారు, సో అది కాంట్రాక్ట్ అయిపోద్ది. సో ఎప్పుడైతే ఒక సర్టైన్ పీరియడ్లో ఏదైనా ఆఫర్ని మనం యాక్సెప్ట్ చేస్తామో అప్పుడు అది కాంట్రాక్ట్ ఫామ్ అవుతుంది. కానీ ఇక్కడ స్టాండింగ్ ఆఫర్ అంటే ఏంటంటే ఒక సర్టైన్ పీరియడ్ వరకు ఒక ఆఫర్ అనేది ఓపెన్లో ఉంటుంది. ఎంతవరకు మనం యాక్సెప్ట్ చేయొచ్చు ఆ పీరియడ్లో, ఆ పీరియడ్ మొత్తంలో మనం ఎప్పుడైనా యాక్సెప్ట్ చేయొచ్చు ఆ కాంట్రాక్ట్ని. Such offer may be revoked or withdrawn before the order has been placed. ఇట్ మీన్స్ ఏంటంటే ఏదైనా ఆఫర్ మనం పెట్టినప్పుడు ఏదైనా స్టాండింగ్ ఆఫర్ ఎప్పుడు యాక్సెప్టెన్స్ వచ్చే ముందే అది మనం క్యాన్సిల్ చేసుకోవాలన్నా విత్డ్రా చేసుకోవాలన్నా యాక్సెప్టెన్స్ వచ్చాక అది కాంట్రాక్ట్ కింద ఫామ్ అవుతుంది. కాబట్టి అది క్యాన్సిల్ చేసుకోకూడదు అని చెప్పి స్టాండింగ్ ఆఫర్లో మనకు చెప్పారు. తర్వాత వచ్చేసరికి క్రాస్ ఆఫర్. క్రాస్ ఆఫర్, when two parties make identical offer to each other in ignorance of each other's offer are known as cross offer. They do not make a contract. Illustration చూద్దాము. A offers by means of letter to sell his house to B for 5 lakhs. B on the same day and in ignorance of A's letter writes letter to A offering to purchase his house for 5 lakh. Both the letter cross each other in post. The letters are cross offers and there are no binding contract between A and B. క్రాస్ ఆఫర్ అంటే ఏంటంటే ఇద్దరు సేమ్ కాంట్రాక్ట్, సేమ్ మైండ్తోనే థింక్ చేస్తారు, కానీ వాళ్ళిద్దరూ ఒకేసారి అంటే ఇక్కడ మనకి ఇలిస్ట్రేషన్ చూసినట్టయితే ఏ అనే వ్యక్తి ఒక లెటర్ రాస్తాడు బి అనే వ్యక్తికి, నేను 5 lakhsకి నా హౌస్ని సెల్ చేద్దాం అనుకుంటున్నాను అని. బి అనే వ్యక్తి అది చూసుకోకుండా బి అనే వ్యక్తి కూడా సేమ్ డే దానికి అంటే ఆ లెటర్ గురించి తెలియకుండా బి అనే వ్యక్తి కూడా సేమ్ డే ఏ అనే వ్యక్తికి లెటర్ రాస్తారు, నాకు నీ హౌస్ 5 lakhsకి కావాలి అని చెప్పి. సో దీన్ని బట్టి ఏంటంటే ఆ 2 లెటర్స్ క్రాస్ ఈచ్ అదర్, పోస్ట్లో అది 2 క్రాస్ అవుతాయి, ఆ 2 క్రాస్ ఆఫర్స్ అవుతాయి. సో దీంట్లో యాక్సెప్టెన్స్ లేదు కాబట్టి ఇది కాంట్రాక్ట్ కింద కూడా బైండ్ అవ్వదు. సో క్రాస్ ఆఫర్ అంటే మనకి ఏమర్థమైందంటే 2 parties ఐడెంటికల్ ఆఫర్, ఇద్దరు సేమ్ ఆఫర్ గురించి మాట్లాడుకుంటారు, కానీ ఒకరి గురించి ఒకరు ఇగ్నోర్ చేసుకుంటారు, అంటే ఒకరి గురించి ఒకరు తెలియకుండా సేమ్ ఆఫర్ని ఇస్తారనమాట.
Next one, counter offer. Counter offer is the rejection of the original offer and making a new offer as laid down in Heidi vs. Brinch 1840 case. If any term is refused or varied or added by the offeree, it creates new offer. అంటే కౌంటర్ ఆఫర్ అంటే ఏంటంటే ఏదైనా ఒక ఆఫర్ని, ఇప్పుడు నేను ఒక ఆఫర్ ఇచ్చాను, బి అనే వ్యక్తి ఆ ఆఫర్కి ఇంకేదైనా యాడ్ చేయడం కానీ అందులో ఏదైనా డిలీట్ చేయడం కానీ చేసి మళ్ళీ ఆఫర్ చెప్పారనుకోండి, దాన్నే కౌంటర్ ఆఫర్ అంటారు. దీనికి ఇప్పుడు నేను ఇల్లస్ట్రేషన్ ఇస్తాను. ఇల్లస్ట్రేషన్ వచ్చేసరికి ఏ అనే వ్యక్తి ఒక బైక్ని నేను 50,000కి అమ్ముతాను అని చెప్తాడు. అయితే బి అనే వ్యక్తి వచ్చేసరికి లేదు, నాకు 50,000కి వద్దు, 45,000కి అయితే నేను తీసుకుంటాను అని చెప్తాడు. అంటే ఇక్కడ 50,000కి మనం ఆఫర్ చేసింది, అంటే ఏ అనే వ్యక్తి 50,000కి ఆఫర్ చేసింది బి అనే వ్యక్తి క్యాన్సిల్ చేస్తాడు. లైక్ అది రిఫ్యూజ్ చేసి మళ్ళీ బి అనే వ్యక్తి కొత్త కాంట్రాక్ట్ అంటే 45,000కి ఇంకో కాంట్రాక్ట్ తెస్తాడు. అది ఇంకా ఏ అనే వ్యక్తి యాక్సెప్ట్ చేయలేదు. సో అది కాంట్రాక్ట్ బైండింగ్ కూడా అవ్వలేదు. కానీ కొత్త కాంట్రాక్ట్ వచ్చింది. ఫస్ట్ 50,000 కాంట్రాక్ట్ పోయి మళ్ళీ 45,000 కొత్త వర్డ్ వచ్చింది. 50,000 కాదు 45,000 అని. సో దీన్నే కౌంటర్ ఆఫర్ అని అంటారు. కౌంటర్ ఆఫర్ అంటే ఫస్ట్ దానికి యాక్సెప్ట్ చేయకుండా లేదా ఒరిజినల్ దాన్ని క్యాన్సిల్ చేసి మళ్ళీ ఇంకొక దాన్ని రీబిల్డ్ చేసే ఆఫర్ని కౌంటర్ ఆఫర్ అంటారు. దీనికి కేస్ లాస్ ఉన్నాయి, దాన్ని మనం లాస్ట్లో డిస్కస్ చేద్దాం. ప్రతిదానికి కేసులా లాస్ట్లో డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ వన్, ఇన్విటేషన్ టు ఆఫర్. మీకు డౌట్ రావచ్చు, ఇన్విటేషన్ టు ఆఫర్ అంటే ఏంటి? ఆఫర్ అంటేనే ఇన్విటేషన్ కదా, అంటే ఆఫర్ అంటేనే కాంట్రాక్ట్కి ఇన్విటేషన్, మళ్ళీ ఇన్విటేషన్ టు ఆఫర్ ఏంటా అని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇన్విటేషన్ టు ఆఫర్ అంటే ఏంటా అని. Invitation to an offer is an invitation to the general public to make an offer. It is only a first step in the formation of a contract. A person who makes an invitation to offer invites others to make an offer. An invitation to offer is not an offer. A person who makes an invitation to offer invites others to make an offer. An invitation to offer is not an offer. Such invitations are not real offers in the eye of law and do not become promise on acceptance. The person who responds to an invitation to offer make the actual offer. This is also known as offer to negotiate or offer to receive offer or offer to chaffer or invitation to treat. Example, a price list, price tags displayed on goods, an advertisement inviting tenders, hotel menu, railway timetable of a contract, an advertisement of sale of house for sale, etc. అంటే ఇన్విటేషన్ టు ఆఫర్ అంటే జనరల్ ఆఫర్స్ అనమాట. ఇప్పుడు మనం ఒక హౌస్ని సెల్ చేద్దాం అనుకుంటే బయట మనం ఒక బోర్డు వేస్తాం, టు లెట్. సో టు లెట్ అంటే ఈ హౌస్ని మనం సెల్ చేద్దాం అనుకుంటున్నాము అని. దీన్నే ఇన్విటేషన్ టు ఆఫర్ అంటారు. ఓన్లీ హౌస్ అనే కాదు, ఎక్కడైనా జనరల్ పబ్లిక్లో మనం ఏదైనా సెల్ చేద్దామని కానీ లేదా ఏదైనా కాంట్రాక్ట్ గురించి కానీ మనం అడ్వర్టైజ్ చేస్తే దాన్ని ఇన్విటేషన్ టు ఆఫర్ అంటారు. ఇక్కడ ఇన్విటేషన్ టు ఆఫర్లో ఇన్విటేషన్ టు ఆఫర్కి వచ్చేసరికి అనమాట ప్రైస్ లిస్ట్ ఇలాంటివన్నీ ఇన్విటేషన్ టు ఆఫర్ అవుతాయి. కానీ ఇది ఆఫర్ కిందకి రాదు. ఎప్పుడైతే ఒకరు వచ్చి ఇన్విటేషన్ టు ఆఫర్ని యాక్సెప్ట్ చేస్తారో అప్పుడు తను ఆఫర్ చేసినట్టు, కానీ ఇన్విటేషన్ టు ఆఫర్ అనేది ఆఫర్ కిందకి రాదు. ఆఫర్కి ఇన్విటేషన్ టు ఆఫర్కి డిఫరెన్స్ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇంకా ముందు అన్నీ వస్తాయి కదా, సో అక్కడ తెలుసుకుందాం. ఇన్విటేషన్ టు ఆఫర్లో కూడా ఆఫర్ అనేది ఇంక్లూడ్ అవ్వదు. లైక్ ఆఫర్ అంటే మనం ఆఫర్ చేశాక ఎవరైనా దాన్ని యాక్సెప్ట్ చేస్తే అక్కడ కాంట్రాక్ట్ బైండ్ అవుతుంది. కానీ ఇక్కడ ఇది ఇన్విటేషన్ టు ఆఫర్కి వచ్చేసరికి ఎవరైనా యాక్సెప్ట్ చేసినా సరే మనకి ఇక్కడ కాంట్రాక్ట్ అనేది బైండ్ అవ్వదు, ఎందుకంటే ఒక ప్రామిస్ అనేది బైండ్ అవ్వదు కాబట్టి. ఇప్పుడు చూడండి, వెన్ ఇన్విటేషన్ టు ఆఫర్ బికమ్స్ ఆఫర్. ఈ టాపిక్ వచ్చేసరికి డిస్ప్లే ఆఫ్ గూడ్స్ అండ్ a window with the prices marked by a shopkeeper is not an offer, but it is only an invitation to offer. If a customer asks for goods
or makes an offer, the shopkeeper is at liberty to accept the offer or not, as laid down in Trevelyan and Clark vs. Mink 1934 case. In most of the bookshops, customers are invited to go in and pick up books and look at them even if they do not actually buy them. There is no contract by the shopkeeper to sell until the customer has taken the book to the shopkeeper and said, "I want to buy this book." If the shopkeeper wants to sell, he may tell the customer, "Yes, pay the amount." Then there is a contract between them. If the shopkeeper does not want to sell the book, he may tell, "I'm sorry, I can't sell the book to you. It is the only copy I have got and I have already promised it to another customer." Then there is no contract between them. ఇక్కడ చూడండి, ఇన్విటేషన్ టు ఆఫర్ వచ్చేసరికి మనకి కిందకు ఒక ఇల్లుస్ట్రేషన్ ఇచ్చారు. బుక్ షాప్స్లో మనం ఏంటి, జస్ట్ వెళ్తాము, ఒక బుక్ గురించి చూస్తాము, తెలుసుకోవడానికి ట్రై చేస్తాము. ఆ బుక్ గురించి మనం చూసిన తర్వాత దాన్ని చూసి అప్పుడు మనం అడుగుతాం. లైక్ ఇక్కడ అక్కడ బుక్స్ అన్నీ పెట్టారు అంటే మనకి ఇన్విటేషన్ టు ఆఫర్ అనమాట. ఎప్పుడైతే మనం వెళ్ళి ఒక బుక్ని పిక్ చేసుకొని దాని గురించి ప్రైస్ అడిగి మనం దాని గురించి తెలుసుకోవడానికి ట్రై చేస్తామో అప్పుడు మనం ఒక ఆఫర్ చేసినట్టు. సో ఎప్పుడైతే ఒకవేళ ఆ బుక్ని మనకి ఆ షాప్కీపర్కి అమ్మాలనిపిస్తే మనకి ఆ ఆఫర్ని యాక్సెప్ట్ చేసి అది ప్రామిస్, అదే కాంట్రాక్ట్గా బైండ్ చేస్తారు. ఒకవేళ మనకి సెల్ చేయాలని లేదు అనుకుంటే తను అప్పుడు రెఫ్యూజ్ చేస్తారు, నేను అమ్మను అని. సో అప్పుడు ఆఫర్ అనేది రెఫ్యూజ్ అయిపోద్ది. ఇప్పుడు వచ్చేసరికి డిస్టింక్షన్ బిట్వీన్ ఆఫర్ అండ్ ఇన్విటేషన్ టు ఆఫర్. ఫస్ట్ వన్, ఆఫర్. ఆఫర్ మస్ట్ హ్యావ్ ఇంటెన్షన్. ఇన్విటేషన్ టు ఆఫర్, పార్టీ నీడ్ నాట్ హ్యావ్ ఇంటెన్షన్. Intention must be signed, need not signify his intention. Person making offer is called offerer or promiser or proposer. Person making the offer cannot be called offerer or promiser or proposer. Becomes promise on acceptance, not becomes promise on acceptance. Offer contains legal requirements, not require any legal requirements. There is no such classification. Offer may be specific or general. ఇక్కడ చూడండి, ఆఫర్ అనేది ఫస్ట్ వన్కి ఇంటెన్షన్ మస్ట్గా ఉండాలి. ఇన్విటేషన్లో ఆఫర్ వచ్చేసరికి అంత ఇంటెన్షన్ అవసరం లేదు. జస్ట్ వాళ్ళు పెట్టారు, మనం చూసుకునైనా వెళ్ళిపోవచ్చు. మనం ఆఫర్ చెయ్యాలి అని ఇంటెన్షన్ మనం తీసుకోక్కర్లేదు. ఆఫర్ మస్ట్ బి సైన్డ్, ఇంటెన్షన్ మస్ట్ బి సైన్డ్. ఇంటెన్షన్ అనేది సిగ్నిఫై అవ్వాలి. నీడ్ నాట్ సిగ్నిఫై హిస్ ఇంటెన్షన్. ఇంటెన్షన్ సిగ్నిఫై అవ్వకపోయినా పర్లేదు. జస్ట్ మనం ఇన్విటేషన్ టు ఆఫర్ ఏంటంటే జస్ట్ అక్కడ పెట్టారు, మనం చూసుకొనైనా వెళ్ళిపోవచ్చు. తర్వాత పర్సన్ మేకింగ్ ఆఫర్ ఈజ్ కాల్డ్ ప్రామిసర్, ఆఫరర్ ఆర్ ప్రపోజర్. ఇక్కడ ఆఫర్ ఎవరైతే చేస్తారో వాళ్ళని ప్రామిసర్ లేదా ప్రపోజర్ లేదా ఆఫరర్ అంటాము. కానీ అక్కడ అలా అనలేము. ఎందుకంటే ఇన్విటేషన్ టు ఆఫర్లోకి వచ్చేసరికి మనం ముందు చెప్పుకున్నట్టు అది ఎవరైతే ఆఫర్ని మనకి పెడతారో మనం తర్వాత వచ్చి దాని గురించి అడిగినా సరే మనం ఆఫర్ అవుతాం, కానీ మనం చేసేది ఆఫర్ అవుతుంది, కానీ వాళ్ళు ముందు ఇన్విటేషన్ చేసేది ఆఫర్ అవ్వదు. తర్వాత వచ్చనమాట బికమ్స్ ప్రామిస్ ఆన్ యాక్సెప్టెన్స్, నాట్ బికమ్స్ ప్రామిస్ ఆన్ యాక్సెప్టెన్స్. ఒకవేళ మనం యాక్సెప్ట్ చేసి మనం అడిగితే దాన్ని ఆఫర్ అవుతుంది అని ఇప్పుడే చెప్పుకున్నాం కదా. సో అది మనం యాక్సెప్ట్ చేసినా సరే ప్రామిస్ అనేది అవ్వదు. ఆఫర్ కంటెన్స్ లీగల్ రిక్వైర్మెంట్స్, నాట్ రిక్వైర్ ఎనీ లీగల్ రిక్వైర్మెంట్స్. ఆఫర్ అనేది లీగల్ రిక్వైర్మెంట్స్ లైక్ నోట్, ఏదైనా నోట్ రాసుకోవడం కానీ లేదా ఎక్స్చేంజ్ ఆఫ్ గూడ్స్ కానీ ఏదైనా లీగల్ రిక్వైర్మెంట్ కావాలి. కానీ ఇక్కడ ఇన్విటేషన్ టు ఆఫర్కి అవేం అవసరం లేదు. జస్ట్ తను పెట్టారు, మనం చూసాం లేదా మనం అడిగాం, అయిపోయింది. మనం అడిగిన తరువాత మనం ఆఫర్ చేస్తున్నాం కాబట్టి అప్పుడు మనకి లీగల్ రిక్వైర్ అవుతుంది. నెక్స్ట్ వన్, ఆఫర్కి వచ్చేసరికి అనమాట ఏమంటారు, టైప్స్ లేవు. కానీ ఇన్విటేషన్ టు ఆఫర్కి వచ్చేసరికి జనరల్ ఆర్ స్పెసిఫిక్ ఆఫర్ అని 2 టైప్స్ ఉన్నాయి. వాటి మధ్యలో డిఫరెన్స్ ఏంటి అనేది కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం.
Distinction between general and specific offer. General offer, it is made to public at large. Specific offer, it is made to an particular person. అంటే మనకి ఇప్పుడు దీంట్లో చూసుకుంటే జనరల్ ఆఫర్ అంటే ఒక పీపుల్కి లైక్ మనం చూసుకున్నట్టు ప్రైస్ ట్యాగ్స్ కానీ షాప్లోన లిస్ట్ మెనూ కార్డ్ కానీ హోటల్లో అట్లా అనమాట. అందరికీ ఎవరు వచ్చినా అదే ఇంకా ఆఫర్. దీన్ని జనరల్ ఆఫర్ అంటారు. స్పెసిఫిక్ ఆఫర్ అంటే అలా కాదు, ఒక పర్టికులర్ పర్సన్కి చేసేది స్పెసిఫిక్ ఆఫర్. ఇట్ ఈస్ కాల్డ్ ఆఫర్ ఎట్ లార్జ్. జనరల్ ఆఫర్ని ఆఫర్ ఎట్ లార్జ్ అని కూడా అంటారు. స్పెసిఫిక్ ఆఫర్ని ఆఫర్ టు ఇండివిజువల్ అంటారు. నో నీడ్ టు ఎక్స్ప్రెస్ యాక్సెప్టెన్స్. జనరల్ ఆఫర్ అనేది యాక్సెప్టెన్స్ని ఎక్స్ప్రెస్ చేయవసరం లేదు. ఇప్పుడు మనం షాప్ కీపరు బుక్ షాప్ గురించి చెప్పుకున్నాం కదా, మనం వచ్చి యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం లేదు. మనకు కావాలంటే వెళ్ళి అడుగుతాము, తను ఇస్తారు. లైక్ తనకి ఇంట్రెస్ట్ ఉంది అంటే తను ఇస్తాడు అట్లా. కానీ స్పెసిఫిక్ ఆఫర్కి అనేసరికి యాక్సెప్టెన్స్ బై ఆఫర్ ఈజ్ నెససరీ. స్పెసిఫిక్ ఆఫర్లో యాక్సెప్టెన్స్, ఒక ఆఫర్ తాలూకు యాక్సెప్టెన్స్ అనేది మస్ట్ అండ్ షుడ్ అనమాట. నీడ్ ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ కండిషన్ మే ఫుల్ఫిల్డ్ అట్ లార్జ్ స్టేజ్. జనరల్ ఆఫర్లో ఏంటంటే ఫుల్ఫిల్మెంట్ అనేది ఏమంటారు, నెసరీ ఫుల్ఫిల్మెంట్ అనేది ఉండాలి. ఇప్పుడు మనం బుక్ షాప్కి వెళ్ళాము, బుక్ షాప్లో మనం ముందు చెప్పుకున్న ఎగ్జాంపుల్లో తను చెప్పిన రిక్వైర్మెంట్స్ మనం ఫుల్ఫిల్ చేయాలి కదా. లైక్ తను ఎంత అడిగితే మనం అంత అమౌంట్ ఇవ్వాలి. కానీ స్పెసిఫిక్ ఆఫర్కి వచ్చేసరికి మనం ఫుల్ఫిల్ చేయక్కర్లేదు, ఎందుకంటే ఒక పర్సన్కి అడుగుతారు కాబట్టి. అక్కడ ఏమవుతుంది అంటే ఆ పర్సన్ ఇప్పుడు మనం మళ్ళీ రీవర్క్ చేయొచ్చు, లైక్ మళ్ళీ కౌంటర్ ఆఫర్ కింద మళ్ళీ వెళ్ళొచ్చు. లైక్ అమౌంట్ని తగ్గించి మళ్ళీ మనం అడగొచ్చు, ఫస్ట్ దాన్ని క్యాన్సిల్ చేసి. కానీ జనరల్ ఆఫర్కి వచ్చేసరికి మనం అలా అడగలేము. వై? బికాజ్ ఆఫర్లో వచ్చేసరికి అందరికీ ఇస్తారు కాబట్టి ఒక పర్సన్ వెళ్ళి తగ్గించమంటే తగ్గించరు కదా. అది జనరల్ ఆఫర్, అందరికీ ఆఫరే అది. ఇప్పుడు మనం కేస్ లాస్ చూద్దాం. ఫస్ట్ కేసులో వచ్చేసరికి బెంగాల్ కోల్ వర్సెస్ హోమీ వైదా అండ్ కంపెనీ, 1899 కేసు ఇది. The defendant agreed to supply certain quantity of coal to the plaintiff at an agreed price for a period of 12 months, as may be required from time to time. The plaintiff placed orders for the supply of same coal, and it was supplied before the expiry of the said period of 12 months. The defendants withdrew their offer to supply further coal, refused to comply with the orders to the plaintiff. Plaintiff sued the defendant for the breach of contract. It has been held that since it was a continuing offer to supply coal, there was no contract between the plaintiff and the defendant. Therefore, the defendant were not liable for the breach of contract. ఇక్కడ ఏంటంటే డిఫెండెంట్ అంటే బెంగాల్ కోల్ కంపెనీ అనేది హోమీ వైదా అండ్ కంపెనీకి కోల్ని సప్లై చేస్తుంటుంది. అక్కడ పీరియడ్ ఆఫ్ 12 months అని చెప్పారు. కానీ హోమీ వైదా కంపెనీ అనేది బెంగాల్ కోల్ పెట్టిన అన్ని కండిషన్స్కి యాక్సెప్ట్ చేయకుండా కౌంటర్ ఆఫర్ చేసింది. అంటే తనకు నచ్చిన కొన్ని కండిషన్స్ని చెప్తే బెంగాల్ కోల్ కంపెనీ అట్లనే యాక్సెప్ట్ చేసి కాంట్రాక్ట్లోకి ఇద్దరు దిగారు. సడన్గా బెంగాల్ కోల్ కంపెనీ బాగానే ఇస్తుంది, సడన్గా లైక్ కంటిన్యూ చేయకుండా స్టాప్ చేసింది ఇవ్వడం కోల్ని. అప్పుడు హోమీ వైదా కంపెనీ అనమాట కేస్ ఫైల్ చేసింది బెంగాల్ కోల్ కంపెనీ మీద. అప్పుడు కోర్టు ఇచ్చిన జడ్జ్మెంట్ ఏంటి అంటే కౌంటర్ ఆఫర్ అనేది ఎప్పుడు క్యాన్సిల్ అవుతుంది, లైక్ కౌంటర్ ఆఫర్ అనేది బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ అవుతుంది. బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ అనేది ముందు తెలుసుకుందాం. అంటే కాంట్రాక్ట్ అనేది క్యాన్సిల్ అయిపోద్ది, కాంట్రాక్ట్ ఫామ్ అవ్వదు కౌంటర్ ఆఫర్లో. సో ఇప్పుడు బెంగాల్ కోల్ కంపెనీ అండ్ హోమీ వైదా కంపెనీ కూడా వీళ్ళిద్దరి మధ్యలో కాంట్రాక్ట్ ఫస్టే ఫామ్ అవ్వలేదు. సో దట్ ఇప్పుడు మీరు కేసు వేసి నో యూజ్ అని చెప్పి జడ్జ్మెంట్ ఇచ్చింది కోర్టు. నెక్స్ట్ వన్ టిన్ వర్సెస్ హాఫ్మ్యాన్ అండ్ కంపెనీ. నెక్స్ట్ కేసులో ఇది వచ్చి 1873ది.
The defendant offered to sell 800 tons of iron at a price of 69 sh per ton to the 800 tons of iron per ton unknown to each other. The two letters crossed each other in post. The plaintiff sued the defendant for not offer or of neither of the parties having been accepted by the other. Mere cross offers made in ignorance of each other would not create contract. Therefore, the defendant was not liable. అంటే ఇక్కడ టిన్ వర్సెస్ హాఫ్మ్యాన్లో ఒక డిఫెండెంట్ అనమాట ఒక ఆఫర్ చేశారు. ఏంటంటే 800 టర్న్స్ ఆఫ్ ఐరన్ని ఒక టర్న్ 69 sh పర్ టర్న్ కింద నేను మీకు సెల్ చేస్తాను అని చెప్తే, అప్పుడు ప్లేంటిఫ్ ఏం చేస్తారంటే తనకి తెలియకుండా తను కూడా సేమ్ లెటర్ రాస్తాడు. ఆ లెటర్స్ రెండు క్రాస్ అవుతాయి. సో క్రాస్ ఆఫర్ అనేది కాంట్రాక్ట్ కాదు అని ముందే మనం చెప్పుకున్నాం. ఎందుకంటే అక్కడ యాక్సెప్టెన్స్ లేదు కాబట్టి అది కాంట్రాక్ట్ కింద ఫామ్ అవ్వదు. సో వీళ్ళిద్దరూ ఆఫర్స్ ఇచ్చుకున్నాము, ఇద్దరు యాక్సెప్ట్ చేయలేదని చెప్పి షూ చేస్తారు కోర్టులో. అప్పుడు కోర్టు తెలుసుకుంది ఏంటంటే ఇది క్రాస్ ఆఫర్, ఇద్దరు ఆఫర్ చేశారు కానీ ఇద్దరు యాక్సెప్ట్ చేయలేదు కాబట్టి ఇది కాంట్రాక్ట్ బైండ్ అవ్వలేదు. సో మీరు డిఫెండెంట్ మీద కూడా మనం డిఫెండెంట్ లైబుల్ అని మనం అనకూడదు అని చెప్పి కోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. సో ఈ కేసులను కూడా చూసుకోండి. ఇప్పుడు మనం చెప్తున్నవన్నీ ల్యాండ్మార్క్ కేసెస్. సో ఇవన్నీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అండ్ మనం తెలుసుకోవడానికి కూడా బెస్ట్ కేస్ లాస్. నెక్స్ట్ కేసులో హైడీ వర్సెస్ వ్రించ్. ఇది 1840 కేసులో the defendant offered to sell his property for 100 pounds to the plaintiff. On 8th June, the plaintiff wrote reply to purchase the same for 950 pounds. The defendant refused it. Subsequently, the plaintiff again wrote that he prepared to pay 1,000 pounds. The defendant refused. It has been held the plaintiff reply to purchase for 950 pounds was not an acceptance. It was only a counter offer which terminated the original offer. There was no contract between them. ఇక్కడ ఏంటి అంటే మనం కౌంటర్ ఆఫర్లో ఒక కేసులో చదివాము కదా, అది ఇదే. ఏంటంటే డిఫెండెంట్ అనేవాడు ప్రాపర్టీని 100 poundsకి అమ్ముతానని చెప్పి ప్లేంటిఫ్కి చెప్తాడు. 8th June ద ప్లేంటిఫ్ ఏం చేస్తాడు, అదే నేను 950 poundsకి కొంటాను అని చెప్పి చెప్తాడు. అప్పుడు డిఫెండెంట్ అనేవాడు వద్దు, లైక్ నేను 1000కి అమ్ముదాం అనుకుంటే నువ్వు 950 అంటే ఒప్పుకోరు కదా. సో అట్లానే ప్లేంటిఫ్ కూడా డిఫెండెంట్ కూడా రిఫ్యూజ్ చేస్తాడు. సబ్సిక్వెంట్లీ ప్లేంటిఫ్ అగైన్ రోట్ దట్ హీ ప్రిపేర్డ్ టు పే 1000 pounds. అప్పుడు ఇంకా ఎప్పుడైతే డిఫెండెంట్ రిఫ్యూజ్ చేస్తాడో ప్లేంటిఫ్ యాక్సెప్ట్ చేసి ఓకే నేను 1000 poundsకి కొంటాను అని చెప్పి అప్పుడు మళ్ళీ రిలీజ్ అవుతాడు. సో దీన్ని బట్టి మనకి ఏమర్థమైందంటే కౌంటర్ ఆఫర్. ఫస్ట్ ఆఫర్ని రిఫ్యూజ్ చేశారు. ఏంటి ఫస్ట్ ఆఫర్ 1000 pounds కంటే వద్దు నాకు 950 pounds కావాలి అని చెప్పి తను మళ్ళీ రీలెటర్ రాస్తాడు. లైక్ ఫస్ట్ ఆఫర్లోనూ చేంజెస్ చేస్తాడు. సో కౌంటర్ ఆఫర్ ఎప్పుడు కాంట్రాక్ట్ని ఫామ్ చేయలేదు అని మనం చదువుకున్నాం కదా. సో ఇక్కడ కూడా వీళ్ళిద్దరి మధ్యలో ఆఫర్ అనే యాక్సెప్టెన్స్ ఇంకా రాలేదు కాబట్టి వీళ్ళిద్దరి మధ్యలో కూడా కాంట్రాక్ట్ అనేది ఫామ్ అవ్వదు. అది కోర్ట్ అనేది చెప్పింది. నెక్స్ట్ కేసులో హార్వే వర్సెస్ ఫేసీ 1893 కేస్. హార్వే టు ఫేసీ will you sell us bumper ball pen, టెలిగ్రామ్ లోయెస్ట్ కేస్ ప్రైస్ అని చెప్పి హార్వే అనే వ్యక్తి ఫేసీకి చెప్తాడు, మీరు నాకు బంపర్ బాల్ పెన్ని సెల్ చేస్తాను అంటే లోయెస్ట్ సేల్ ప్రైస్ని నాకు టెలిగ్రామ్ చేయండి అని రిప్లై చేస్తాడు ఫేసీ. లోయెస్ట్ ప్రైస్ ఆఫ్ బంపర్ హాల్ పెన్ వాజ్ 900 pounds. హార్వే టు ఫేసీ we agree to buy bumper hall pen for 900 pounds asked by you. ఫేసీ did not reply. అంటే ఫేసీ వచ్చి 900 poundsకి ఇస్తాను అంటాడు. తర్వాత హార్వే అంటాడు నాకు ఓకే నేను 900 poundsకి కొంటాను అని చెప్పేసి అంటాడు. ఇక్కడ బంపర్ బాల్ పెన్ అంటే ఒక ఎస్టేట్ అనమాట. అప్పుడు సిన్స్ దెర్ వాజ్ నో రిప్లై ఫ్రమ్ ఫేసీ, హార్వే షూడ్ హిమ్ ఫర్ స్పెసిఫిక్ పర్ఫార్మెన్స్ ఆఫ్ కాంట్రాక్ట్. ఇట్ హ్యాస్ బీన్ హెల్డ్ దట్ mere statement of price would not to
would not amount to an offer. The plaintiff Harvey asked the defendant Facey 2 questions in their first telegram about the willingness to sell their estate the lowest rate. The defendant answered the second question only. They did not answer the first question, that is about the willingness. It is one of the fundamental principles of law of contract is that a valid offer must contain willingness. Therefore, mere statement of lowest price itself was. అంటే ఇక్కడ ఏంటంటే ఫస్ట్ హార్వే అనే వ్యక్తి యాక్సెప్ట్ చేయలేదు. యాక్సెప్ట్ చేయలేదు అంటే విల్లింగ్నెస్ చూపించలేదు అమ్మడానికి. ఓన్లీ తను లోయెస్ట్ ప్రైస్ మాత్రమే చెప్పాడు. అంతేగాని నేను అమ్ముతానని చెప్పలేదు. నేను అమ్మడానికి తను విల్లింగ్నెస్ చూపించినట్టు ఎక్కడా చూపించలేదు. తర్వాత తను యాక్సెప్ట్ చేశాక నేను కొంటాను, నేను బై చేస్తాను అన్నాక కూడా తను రిప్లై ఇవ్వలేదు. సో దట్ తనకి విల్లింగ్నెస్ లేదు అని చెప్పి మనం చూడొచ్చు ఇక్కడ. సో ఇది వ్యాలిడ్ కాంట్రాక్ట్ అవ్వదు, ఎందుకంటే విల్లింగ్నెస్ లేకుండా ఏ కాంట్రాక్ట్ కూడా వ్యాలిడ్ అవ్వదు. కాంట్రాక్ట్లో మెయిన్ పాయింటే వ్యాలిడ్ అంటే విల్లింగ్నెస్ ఉండాలి బోత్ ద పార్టీస్. నెక్స్ట్ కేసులో హ్యారిస్ వర్సెస్ నిక్సన్ 1873 కేస్. నిక్సన్ వాజ్ అన్ auctioneer in London. He advertised through newspapers that there would be a public auction of certain articles on a certain date and at a particular time. Harris was responded to that advertisement. Accordingly, he went to the place of auction on the appointed date and time. But when he reached the place, he found that the auction has been postponed. He filed a suit for damages for the inconveniences caused and expenses incurred. It has been held that the advertisement. అంటే హ్యారిస్ అండ్ నిక్సన్ అంటే ఇక్కడ కేసులో ఏంటంటే నిక్సన్ అనే వ్యక్తి ఒక ఆక్షనీర్ అనమాట లండన్లో. తను చెప్తాడు ఒక పబ్లిక్ ఆఫర్ ఇస్తాడు, జనరల్ ఆఫర్ ఇస్తాడు. ఏంటంటే ఒక పలానా టైంకి ఇక్కడ ఒక దగ్గర ఆప్షన్ ఉంది అని చెప్పి చెప్తాడు. నిక్సన్ ఏం చేస్తాడు అంటే హ్యారిస్ ఏం చేస్తాడు అంటే ఓకే ఆప్షన్ ఉంది కదా వెళ్దామని చెప్పి వెళ్తాడు. వెళ్ళి చూసేసరికి అక్కడ ఆప్షన్ అనేది పోస్ట్పోన్ చేస్తారు. ఆప్షన్ అంటే మీకు ఎలా చెప్పాలి అంటే వేలంపాట, మనం వేలంపాట అంటాం కదా, దాన్ని ఆప్షన్ అంటారు. అయితే వెళ్ళి చూసేసరికి అక్కడ ఆప్షన్ అనేది పోస్ట్పోన్ చేసి ఉంటుంది. అప్పుడు హ్యారిస్ అనే వ్యక్తి నిక్సన్ మీద కేసు ఫైల్ చేస్తాడు. ఎందుకంటే నేను వచ్చిన దానికి ఎక్స్పెన్సెస్ ఇంకా నేను వచ్చాను కాబట్టి నేను చాలా పనులు వదులుకొని వచ్చాను. సో నాకు ఇన్కన్వీనియన్స్ కూడా కలిగింది కాబట్టి తను ఒక కేసుని ఫైల్ చేస్తాడు. ఇప్పుడు కోర్ట్ జడ్జిమెంట్ ఏమిస్తుంది అంటే ఆప్షన్ అనేది ఒక ఆఫర్ కాదు, అది ఓన్లీ ఇన్విటేషన్ టు ఆఫర్. ఇన్విటేషన్ టు ఆఫర్ కాంట్రాక్ట్ కాదు అని మనం చదువుకున్నాం. సో ఎప్పుడైతే ఇన్విటేషన్ టు ఆఫర్ కాంట్రాక్ట్ కాదో అప్పుడు మనం ఏమీ రీఫండ్ చేయవసరం లేదు. సో ఇది జస్ట్ ఇన్విటేషన్ టు ఆఫర్, ఇది ఆఫర్ కాదు కాబట్టి నష్టపరిహారం ఏమీ భరించాల్సిన అవసరం లేదు ఆక్షనీర్కి కానీ ఎవరికైనా. సో జనరల్ ఆఫర్ చూసి నువ్వు ఆఫర్ చేయడానికి వెళ్ళావు, ఇది జస్ట్ ఇన్విటేషన్ టు ఆఫర్. నీకు ఒకవేళ నువ్వు ఆప్షన్లో పార్టిసిపేట్ చేస్తే అప్పుడు నువ్వు ఆఫర్లోకి ఎంటర్ అయినట్టు అని చెప్పి కోర్ట్ అనమాట జడ్జిమెంట్ ఇస్తుంది. దీన్ని బట్టి ఇది ఇన్విటేషన్ టు ఆఫర్. మీకు అర్థమైంది కదా ఇన్విటేషన్ టు ఆఫర్ అంటే ఏంటి, ఆఫర్ అంటే ఏంటి అన్నీ కూడా నేను బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. మీకు ఎంతవరకు అర్థమైందో కామెంట్ చేయండి. ఇంకా మీకు ఏం కావాలో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.